గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ సెకండ్ సెమ్లో థర్డ్ యూనిట్ చూసుకుంటే సెకండ్ సెమ్ గురించి తీసుకుంటే థర్డ్ యూనిట్లో పోయిట్రీ ఉపగుప్త అనే పోయిట్రీ గురించి మనం తెలుసుకుందాం. దీన్ని రచించిన వారు ఎవరంటే రవీంద్రనాథ్ ఠాగూర్. అది ఇండియన్ పోయిట్. ఆయన భారతదేశానికి చెందినటువంటి పోయిట్ అన్నమాట. ఎవరు? రవీంద్రనాథ్ ఠాగూర్. ఆయన గురించి తెలుసుకుందాం. ఉపగుప్త అని పోయిన తర్వాత చూద్దాం. ముందు అబౌట్ ది ఆథర్ గురించి తెలుసుకుందాం. ఆథర్ చూస్తే ఆథర్ గురించి మనం తెలుసుకుందాం. చూడండి, ఈ అబౌట్ ది ఆథర్ గురించి చూసినట్లయితే రవీంద్రనాథ్ ఠాగూర్ వాజ్ బోర్న్ 1861. ఆయన 1861లో పుట్టాడు. ఆయన రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. అండ్ 1941లో ఆయన చనిపోవడం జరిగింది. అంటే ఇక్కడ పుట్టడం చనిపోవడం కూడా ఎక్కువ ఇచ్చాడు. 1861లో ఆయన జన్మించాడు అండ్ 1941లో చనిపోయాడు. హూ కాంట్రిబ్యూటెడ్ immensely to given modern India a place on the world literature. ఈయన ఏం చేశాడంటే ఈయన అపారమైనటువంటి విషయాలన్నింటిలో కూడా భారతదేశానికి ఇండియాకి ఇవ్వడం జరిగింది. మోడర్న్ ఇండియా ఆధునిక భారతదేశానికి ఆయన అపారమైన బ్రహ్మాండమైనటువంటి ఈ యొక్క విషయాలు చెప్పడం జరిగింది, పోయిటరీని చెప్పడం జరిగింది. అందుకే ఇక్కడ హూ కంట్రిబ్యూటెడ్ ఇమెన్స్లీ టు గివెన్ మోడర్న్ ఇండియా ఈ ప్లేస్ ఆన్ ద వరల్డ్ లిటరేచర్. అంటే ప్రపంచవ్యాప్తంగా మన యొక్క పాండిత్యాన్ని, భారతదేశం యొక్క పాండిత్యాన్ని, సంస్కృతిని ఆయన ఏం చేశాడంటే ఆయన అపారంగా ఇవ్వడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా అపారంగా చెప్పడం జరిగింది అన్నమాట. అయితే ఆయన రాసిన బుక్స్ కానీ, ఆయన రాసిన పద్యాలు కానీ ఇవన్నీ కూడా అపారంగా, బ్రహ్మాండంగా ఏం జరిగినాయి అంటే అపారంగా ప్రపంచ దేశాలందరూ కూడా ఈ వరల్డ్ లిటరేచర్, ప్రపంచ సాహిత్యం సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఇది తెలియజేయడం జరిగింది. మోడర్న్ ఇండియన్ బేస్ ఆన్ ద వరల్డ్ లిటరేచర్ సీన్ వాజ్ మల్టిప్లేస్డ్ పర్సనాలిటీ. అనేక విధమైనటువంటి రూపాల్లో అపారంగా ప్రపంచ దేశాలు కూడా తెలిసేటట్లుగా ఈ యొక్క భారత సంస్కృతి, సాహిత్యం తెలిసేటట్లుగా ఆయన రచనలు ఉన్నాయన్నమాట. అపారమైన విధంగా ఉన్నాయన్నమాట ఆయన రచనలు. అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే ఆయన పుట్టడం 1861లో పుట్టాడు, 1941లో చనిపోయాడు. కానీ ఆయన ఈ ఆధునిక భారత దేశానికి సంబంధించిన విషయాలన్నీ కూడా ప్రపంచాన్ని అందరికీ కూడా ఈ సాంస్కృతికి, ఈ పాండిత్యాన్ని అన్నిటికీ ప్రపంచ దేశాలకి అనేక రూపాల్లో మల్టీఫేస్డ్ పర్సనాలిటీ అనేక విధాలైనటువంటి రూపాల్లో, ఆకారాల్లో ఆయన ఏం చేశాడంటే ఆయన అనేక ప్రాంతాలకి, భారతదేశానికి కాకుండా ప్రపంచ దేశాలకు కూడా ఆయన చెప్పడం జరిగిందన్న. అంతే చూడండి, ఇక్కడ ఏ ప్లేస్ ఆన్ ఈ వరల్డ్ లిటరేచర్ సీన్ వాజ్ మల్టీప్లేస్డ్ పర్సనాలిటీ. హీ వాజ్ ఏ పోయిట్. ఆయన కవి, పోయిట్, డ్రమ్టిస్ట్. ఒక డ్రామాలు కూడా రచించేవాడు. ఆయన కవి, డ్రమ్టిస్ట్, డ్రామాలు రచించడం, డ్రమ్టిస్ట్. ఏ షార్ట్ స్టోరీ రైటర్, అంటే చిన్న షార్ట్ స్టోరీస్ కూడా రాసేవాడు ఈయన. అంటే అనేక సాంస్కృతిక విషయాల్లో కూడా షార్ట్ స్టోరీ రాసేవాడు. డ్రమ్టిస్ట్, ఏ షార్ట్ స్టోరీ రైటర్, షార్ట్ స్టోరీస్ రాసేవాడు. ఎడ్యుకేషనిస్ట్. ఆయన బాగా చదువుకున్న వ్యక్తి కూడా. ఎవరు? రవీంద్రనాథ్ ఠాగూర్ గారు బాగా చదువుకున్న ఎడ్యుకేషనిస్ట్. అంటే ఆయన ఈ వాజ్ పోయిట్గా ఉన్నాడు. పద్యాలు రాశాడు, డ్రామాలు రాశాడు. డ్రమ్టిస్ట్, అనేక డ్రామాస్ రాశాడు అండ్ షార్ట్ స్టోరీస్ రాశాడు. అంతేకాకుండా ఆయన ఎడ్యుకేషనిస్ట్.
ఆయన బాగా ఎడ్యుకేషన్ చదివినటువంటి వ్యక్తి. ఎడ్యుకేషన్ చదివినటువంటి ఎడ్యుకేషనిస్ట్ అండ్ నావలిస్ట్. నవలు కూడా రచించినటువంటి వ్యక్తి. నవలు కూడా రచించినటువంటి వ్యక్తి. అంటే అనేక రకాలైన టాలెంట్స్ ఆయనలో ఉన్నాయి. ఆయనలో ఒక బుక్ కాదు, చాలా పోయిట్ రాశాడు, డ్రామాలు రాశాడు, షార్ట్ స్టోరీస్ రాశాడు. బాగా చదువుకున్న వ్యక్తి, అంటే ఎడ్యుకేషనలిస్ట్ అండ్ నావలిస్ట్. బాగా నవలు చదివినటువంటి వ్యక్తి, రాసినటువంటి వ్యక్తి. అంత గొప్ప వ్యక్తి అనమాట రవీంద్రనాథ్ ఠాగూర్. ఈ రోడ్ ప్రైమరీ బెంగాలీ. ఎక్కువగా ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ రవీంద్రనాథ్ ఠాగూర్ గారు మన జన్మస్థలం కూడా బెంగాలీ ప్రాంతం అనమాట. బెంగాలీలో పుట్టాడు ఆయన. అందుకని ఎక్కువగాను ఆయన ఏం చేస్తున్నాడంటే బెంగాలీలోనే రాస్తూ ఉంటాడు బుక్స్ అన్ని కూడా. ఈ రోడ్ ప్రైమరీ ముఖ్యంగా ఈయన బెంగాలీ, బట్ ట్రాన్స్లేటెడ్ నెంబర్ ఆఫ్ హిజ్ ఓన్ వర్క్స్ ఇంటూ ఇంగ్లీష్. ఆయన బెంగాలీలో రాత్రమే కాకుండా ఆయన బెంగాలీకి సంబంధించినటువంటి ఆయన బుక్స్ అన్ని కూడా ఎక్కువగా ఆయన రాసిన రచనలన్నీ కూడా ఇందులో ఉన్నటువంటి బెంగాలీలో రాసేవాడు. ఆ బెంగాలీలో రాసినటువంటి ఆయన వర్క్స్ అన్ని కూడా మరలా ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేశాడు. ఇంగ్లీష్లోకి ఆయన ట్రాన్స్లేట్ చేయడం జరిగింది అనమాట. అంటే ఆయన రాసిన బుక్స్ బెంగాలీలో రాశాడు ఫస్ట్. వాటిని ఏం చేశారంటే ఆయన ఏం చేశాడు, ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేశాడు. ఎందుకంటే ఆయన గొప్ప విద్యావేత్త గురించి ఆయన ఏం చేసిండు, బెంగాలీలో రాసినటువంటి బుక్స్ అన్ని కూడా ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసిండు, తర్జుమా చేసిండు ఇంగ్లీష్లో. అంతేకాకుండా he was also a philosopher. ఫిలాసఫీ తత్వవేత్త ఫిలాసఫర్ ఈయన. he was also philosopher and నేషనల్ బిల్డర్. జాతి నిర్మాణంలో పాల్పంచుకున్నటువంటి వ్యక్తి. భారత జాతి నిర్మాణంలో నిర్మాణం పంచుకున్నటువంటి వ్యక్తి ఎవరు? రవీంద్రనాథ్ ఠాగూర్. జాతి నిర్మాణంలో పాల్పంచుకున్నటువంటి వ్యక్తి, నేషనల్ బిల్డర్. ఫిలాసఫీరే కాకుండా ఈయన నేషనల్ బిల్డర్. చూడండి ఈయన ఎంత గొప్ప వ్యక్తి అయిన రవీంద్రనాథ్ ఠాగూర్. ఈయన భారతదేశానికి చెందినటువంటి వ్యక్తి అనమాట. మన ఇండియా మన భారతదేశానికి సంబంధించినటువంటి వ్యక్తి రవీంద్రనాథ్ ఠాగూర్. మన భారతదేశంలోనే ఆయన పుట్టాడు. ఈయన అంతేకాకుండా ఈ వాజ్ ఆల్సో ఏ ఫిలాసఫర్ అండ్ నేషనల్ బిల్డర్. ఈయన ఫిలాసఫర్ అండ్ నేషనల్ బిల్డర్, జాతి నిర్మాత. జాతి నిర్మించిన నిర్మాణంలో ఇతను పాల్గొన్నాడు. ఇతను అంతేకాకుండా ఈ యొక్క ఫిలాసఫియర్ ఈయన ఒక ఫిలాసఫియర్, ఒక తత్వవేత్త అనమాట ఈయన. అంతేకాకుండా ఈ రోడ్ ప్రైమరీ బెంగాలీ చెప్పాను కదా. బెంగాలీ దాంట్లో చాలా బుక్స్ ఆయన బెంగాలీలో రాశాడు. ప్రైమరీ బెంగాలీ బట్ ట్రాన్స్లేటెడ్ నెంబర్ ఆఫ్ హిజ్ ఓన్ వర్క్స్. ఆయన సొంతంగా రాసిన బుక్స్ అన్ని కూడా మరలా ఏం చేశారంటే ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేశారు. ఆయన ఏమైతే బుక్స్ బెంగాలీలో రాశాడో, ఆయన సొంత కలంతో వెలువడినటువంటి బుక్స్ ఏమైతే ఆయన రాశాడో అవన్నీ కూడా మరలా ఆయన ఏం చేశాడంటే ఆయన ఓన్ వర్క్స్ అన్ని కూడా ఏం చేశాడంటే ఆయన ట్రాన్స్లేట్ చేయటం, మన ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయటం జరిగింది. ఈ తర్వాత చూడండి, ఇంటర్నేషనల్లీ గీతాంజలి ఈజ్ ఠాగూర్స్ బెస్ట్ నోన్ కలెక్షన్స్. గీతాంజలి అనే ఈయన బుక్స్ ఉన్నాయి, కొన్ని బెస్ట్ నోన్ కలెక్షన్స్ ఉన్నాయి గీతాంజలి. ఈ బెస్ట్ నోన్ కలెక్షన్స్ అన్నీ కూడా ఇంటర్నేషనల్గా ప్రపంచవ్యాప్తంగా బాగా పేరు ప్రఖ్యాతులు సంపాదించిపెట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఈయనకి మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించిపెట్టినటువంటి బుక్ ఏదైనా ఉందంటే, కలెక్షన్స్ ఏదైనా ఉందంటే అది గీతాంజలి. ఆ కలెక్షన్స్ ఏమైనా ఉన్నాయంటే ఏంటయ్యి ఆయన గీతాంజలి. ఆ కలెక్షన్స్ అన్ని కూడా దాని ఏమంటారు గీతాంజలి. ఈ రచించినటువంటి బుక్స్లో బాగా పేరు తెచ్చిపెట్టినటువంటి బుక్స్ ఏమైనా ఉన్నాయంటే అదేంటంటే గీతాంజలి.
అవి గీతాంజలి బెస్ట్ నోన్ కలెక్షన్స్. గీతాంజలి ఆఫ్ పోయిట్రీ. ఈ గీతాంజలి అనేది పోయిట్రీ అనమాట, పద్యానికి సంబంధించింది పోయిట్రీ. ఈ పోయిట్రీ ఫర్ విచ్ he was awarded the awarded the Nobel Prize, awarded the Nobel Prize, awarded the Nobel Prize in Literature in 1930. ఈయన ఏదైతే ఈయనకి బాగా పేరు ప్రఖ్యాతి సంపాదించి పెట్టిందో తెచ్చిన బుక్ ఏంటంటే గీతాంజలి. ఈ గీతాంజలి అనేది పోయిట్రీ. ఈ ఠాగూర్స్ బెస్ట్ కలెక్షన్స్ అని చెప్పాం కదా, ఈ దీనికే ఈ గీతాంజలి అనే ఈ పోయిట్కి ఏమైందంటే అవార్డు ఇచ్చారు. ఈ పోయిట్కి ఈ రాసించినటువంటి గీతాంజలి అనే దానికి అవార్డు ఇచ్చారు. ఏమంటే అవార్డు ఏంటంటే అవార్డు అంటే నోబెల్ ప్రైజ్ అవార్డు ఇచ్చారు లిటరేచర్, సాహిత్యానికి. ఏది గీతాంజలి అనే పోయిట్ సాహిత్యానికి ఈయనకి ఏం చేశారంటే ఈ నోబెల్ ప్రైజ్ అనే అవార్డుని ప్రదానం చేయడం జరిగింది. దేంట్లోనూ లిటరేచర్ ముఖ్యంగా ఈయన రాసిన గీతాంజలి అనే గీతాంజలికి నోబెల్ ప్రైజ్ అని ఎప్పుడు ఇచ్చారంటే 1913లో ఇవ్వడం జరిగింది. ఈయనకి 1930లో ఏం జరిగిందంటే ఈయనకి నోబెల్ ప్రైజ్ ఇవ్వటం జరిగిందన్నమాట 1930. ఈయన చాలా రాశాడు బుక్స్. ఏంటంటే చాలా రాశాడు. ఈయన చాలా పోయమ్స్ రాశాడు, డ్రామాస్ రాశాడు, షార్ట్ స్టోరీస్ రాశాడు, అలాగే నావెల్స్ రాశాడు. నావలిస్ట్ కూడా నవలలు రాశాడు. ఇవన్నిట్లో చాలా రాశాడు. నెంబర్ ఆఫ్ వర్క్స్ రాశాడు ఈయన చాలా. కానీ ఈయన వర్క్స్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే గీతాంజలి. ఈ గీతాంజలికి ఈయన రాసిన లిటరేచర్ ఈ కలెక్షన్స్కి ఏం చేశారంటే ఈయనకి 1913లో 1913 ఆయనకి నోబెల్ ప్రైజ్ అవార్డు ఇవ్వటం జరిగింది అన్నమాట. మన భారతదేశంలో సంబంధించినటువంటి పోయిట్ అన్నమాట రవీంద్రనాథ్ ఠాగూర్. ఆయన రాసిన దాంట్లో ఇప్పుడు ఏంటంటే పోయిటరీ ఏంటంటే ఉపగుప్త. ఆయన రాసిన పద్యాల్లో ఉపగుప్త మనకి ఇవ్వటం జరిగింది. ఉపగుప్త అంటే ఏంటి? ఉపగుప్త అంటే ఎవరు? ఆయన అసలు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఆ పోయం రాయడానికి కారణం అసలు ఎవరో ఉపగుప్త? అసలు ఆయన ఏం చేస్తాడు? ఆయన అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రచించిన వాటి ఉపగుప్తులో ఇది క్యారెక్టర్, ఇది ఒక పేరు అమ్మ. ఉపగుప్త అనేది ఒక పేరు, అది ఒక వ్యక్తి పేరు. ఆయన ఏం చేశాడు అనేది ఆ పోయిట్లో మనం తెలుసుకున్నాం. తర్వాత చూడండి, మనం పోయంలోకి వెళ్ళినట్లయితే ఉపగుప్త పోయం చూసినట్లయితే ఇంతకుముందు మనం రైటర్ గురించి ఆధార్ గురించి తెలుసుకున్నాం, రవీంద్రనాథ్ ఠాగూర్ గురించి. ఇప్పుడు పోయిట్ చూద్దాం. పోయిట్లో రవీంద్రనాథ్ ఠాగూర్ ఏం చెప్పబోతున్నారు ఆయన పోయిట్ ద్వారా మనకి ఏం చెప్పబోతున్నారు ఆయన దాన్ని చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే ఉపగుప్త ది డిసిపుల్స్ ఆఫ్ బుద్ధ. ఈయన ఉపగుప్త అనేవాడు ఎవరంటే అంటే బుద్ధుడి యొక్క శిష్యుడు. ఈయన గుప్త అనేవాడు బుద్ధుడి యొక్క శిష్యుడు. అంటే బుద్ధుడి యొక్క శిష్యుల్లో ఈయనొకడు. బుద్ధుడికి చాలా మంది శిష్యులు ఉండొచ్చు, అందులో ఈ ఉపగుప్త అని ఆయన ఉపగుప్త అది చెప్తున్నాడు. ఉపగుప్త ది డిసిపుల్ ఆఫ్ బుద్ధ lay sleep in the dust by the city wall of మధుర. ఈ ఉపగుప్త ఏం చేస్తున్నాడంటే ఇక్కడ మధుర సిటీస్లో ఒక వాల్ ఉంటే, వాల్ అంటే గోడ అంటే చిన్నగా కొద్ది పైన కూర్చోవచ్చు, నిద్రపోవచ్చు కూడా. అంత ఎడల్పైనటువంటి గోడలు ఉండేది మధుర ఆ కాలంలో. రాజులు కట్టేటటువంటి కాలంలో చాలా వెడల్పుగా, ఒక కారు వెళ్ళిపోయేంత వెడల్పుగా, అంత మందాన్ని వాళ్ళు గోడలు నిర్మించేవారు. అక్కడ ఈ యొక్క ఉపగుప్త ఏం చేస్తున్నాడంటే ఆ మధుర సిటీలో ఒక డస్ట్ అంటే దుమ్ముతో కూడుకున్నటువంటి ఒక వాల్ ఉంటే
చేశారంటే ఆయన నిద్రపోతున్నాడు. ఎవరో నిద్రపోతున్నారు? ఉపగుప్త నిద్రపోతున్నాడు. ఎక్కడ నిద్రపోతున్నాడు? వేర్ హి వాజ్ స్లీప్ ఇన్ ద సిటీ మధుర. మధుర అనే సిటీలో ఎక్కడ నిద్రపోతున్నాడు? డస్ట్ ఆఫ్ ది సిటీ ఆఫ్ ద వాల్. ఆ సిటీలో ఒక గోడ ఉంటే, అది దుమ్ముతో కూడినటువంటి వాల్ ఉంటే అక్కడ దాని మీద గోడ మీద అతను ఏం చేశాడంటే నిద్రపోతున్నాడు. నిద్రపోతూ ఉంటే ఏం జరిగింది? నిద్రపోతూ ఉంటే అనంటే ల్యాంప్స్ ఫర్ ఆల్ అవుట్ డోర్స్. ల్యాంప్స్ ఫర్ ఆల్ అవుట్. ల్యాంప్స్ ఫర్ ఆల్ అవుట్. అక్కడ ఆ నైట్, ఆ రాత్రి మనం చూసినట్లయితే, రవీంద్రనాథ్ ఠాగూర్ గారు చెప్పే విషయాలు ఏంటంటే, చూసినట్లయితే ఆ రాత్రి టైంలో ఎవరు పడుకున్నారు? ఉపగుప్త పడుకున్నాడు. ఎక్కడ పడుకున్నాడు? సిటీ వాల్ ఉంది. ఆ మధురలో సిటీ ఒక డస్ట్లో కూడుకున్న సిటీ గోడ ఉంటే, సిటీలో ఆ గోడ మీద పడుకున్నాడు. ఆ నైట్, రాత్రి జరిగిన సంఘటన. పడుకుంటే అక్కడ ఇంకేం చూస్తున్నాడు? పోయిట్ ఇంకేం చూస్తున్నాడు? ఆ చుట్టుపక్కల అన్ని చూసినట్లయితే ఏం కనిపిస్తుంది? ల్యాంప్స్ ఆగిపోలేదు. లైట్లు ఎలగట్లేదు. ప్రతి గృహంలో కూడా లైట్లు ఆగిపోతున్నాయి. డోర్స్ వర్ ఆల్ షట్. అన్ని ల్యాంప్స్ ఆగిపోయి, అన్ని ల్యాంప్స్ కూడా, అన్ని లైట్లు నైట్ అయితే పడుకునేటప్పుడు అందరూ నిద్రిస్తారు కనుక వాళ్ళకున్న ఈ యొక్క దీపాలన్నింటి కూడా ఆర్పేస్తారు. డోర్స్ కూడా ఆటోమేటిక్గా మూసేసుకుంటాయి. కానీ ఈయన చూసినప్పుడు, పోయిట్ చూసినప్పుడు ఏం కనిపిస్తుందంటే, ఏం చూశాడు? ఒక మధుర, ఈ ఉపగుప్త, ఈ బుద్ధుని యొక్క శిష్యుడు ఉపగుప్త, ఈ యొక్క డస్ట్తో కూడుకున్నటువంటి ఇక వాల్ ఒకటి ఉంటే, సిటీలో గోడ ఒకటి ఉంటే, ఆ గోడ మీద ఏం చేశాడంటే ఈయన నిద్రిస్తూ ఉన్నాడు. ఆ నిద్రిస్తూ కాకుండా మిగతా విషయాలు ఏం చెప్తున్నాడంటే, ల్యాంప్స్ ఫర్ ఆల్ అవుట్. ల్యాంప్స్ అన్ని కూడా ఆగిపోయినాయి. డోర్స్ ఫర్ ఆల్ షట్. డోర్స్ కూడా ఏమైపోయినాయి? డోర్స్ కూడా క్లోజ్ అయిపోయినాయి. అక్కడ డోర్స్ తెలుసుకుని లేవా? నైట్ దీపాలు కూడా వెలగట్లేదు. అండ్ స్టార్స్ ఫర్ ఆల్ హిడెన్ బై ది మస్కీ స్కై ఆఫ్ డస్ట్. మస్కీ స్కై ఆఫ్ డస్ట్. మస్కీ అంటే ఫాగ్ అంటే మంచు, మిస్ట్ అనమాట. మంచుతో ఈ స్టార్స్ కూడా కనిపించలేదు సరిగ్గా, ఎందుకంటే మంచు కప్పబడి ఉంది. మంచుతో కూడుకున్నటువంటి స్కై ఉంది కాబట్టి అక్కడ ఏమవుతుందంటే ఈ స్టార్స్ కూడా కనిపించట్లేదు. అక్కడ అంతా మంచుతో కూడినటువంటి స్కై. మన వాతావరణం మంచు కనపడుతుంది, అక్కడ మంచు కనిపిస్తుంది. ఆ మంచుతో కూడినటువంటి స్కై, ఆకాశం నుంచి చూస్తుంటే స్టార్స్ కూడా కనిపించట్లేదు. అంత డార్క్గానే, అంత మంచుతో ఉంది. ఒక పక్కమో దీపాలు ఆర్పిస్తున్నాయి, డోర్స్ మూసేస్తున్నాయి. ఒకవేళ నక్షత్రాలు కనిపిస్తాయి అనుకుంటే, నక్షత్రాలు కూడా ఏమవుతుంటే మస్కీ స్కై, అంటే డస్ట్, అంటే మిస్ట్తో కూడినటువంటి, అంటే మంచుతో కూడినటువంటి స్కై కనిపిస్తుంది. స్టార్స్ కూడా ఏం కనిపించట్లేదు. స్టార్స్ కూడా బాగా కనిపించట్లేదు. ఆ మంచులో దాగి ఉన్నట్లుగా ఉన్నాయి. ఆ మిస్ట్లో, ఆ మంచులో దాగి ఉన్నట్లుగా, మంచులో దాగి ఉన్నట్లుగా అవి కనిపిస్తున్నాయి. ఏవి కనిపిస్తున్నాయి? స్టార్స్ కనిపిస్తున్నాయి. ఇటువంటి సిచ్యువేషన్లో ఉపగుప్త ఏం చేశాడంటే, ఆ సిటీ, ఈ మధుర సిటీస్లో ఒక వాల్ మీద, డస్ట్తో కూడుకున్నటువంటి వాల్ మీద, గోడ మీద ఆయన నిద్రిస్తూ ఉన్నాడు. అంటే పోయిట్ ఏం చేస్తున్నాడంటే ప్రతి దాన్ని కూడా చాలా క్లియర్గా వర్ణిస్తున్నాడు. ఇక్కడ పోయిట్ అంటే ఎవరో? రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. ప్రతి దాన్ని కూడా ఏం చేస్తున్నాడంటే క్లియర్గా వర్ణిస్తున్నాడు. చాలా క్లియర్ కట్గా మనకి వర్ణిస్తూ జరుగుతుందండి. చూడండి ఇక్కడ హూ స్పీక్ అయితే బై ద మస్కీ స్కై ఆఫ్ ఆగస్ట్. అది ఏ నెల? అది ఆగస్టు నెల. ఆగస్టు నెలలో ఏమవుతుందంటే మంచుతో కూడుకున్నటువంటి స్కై కనిపిస్తుంది. ఏప్రిల్స్ కనపట్లే. అక్కడ ఏం కనిపిస్తలేదు? మబ్బు కనిపిస్తుంది. ఆ మంచులో స్టార్స్ కనిపించట్లేదు. అది ఏ కాలం? అది ఏ నెల అంటే అది ఆగస్టు నెల. ఆగస్టు నెలలో జరిగిన సంఘటన మనకు తెలియజేస్తుంది. అది ఆగస్టు నెల.
under whose feet were those twinkling with anklets. ఆ టైంలో ఉపగుప్త నిద్రలో ఉన్న టైంలో ఏం చేస్తున్నారంట, ఒక ఆమె ఏం చేస్తున్నారు, ఒక లేడీ, ఒక ఆమె ఏం చేస్తుందంటే ట్వింకిలింగ్ ద యాంకిల్స్, ట్వింకిలింగ్ అంటే గలగలమని మోగుతూ గజ్జలతో మోగినటువంటి ఫీట్స్తో చూస్తూ వచ్చింది. ఎవరి దగ్గరికి వచ్చింది? ఉపగొప్ప దగ్గరికి వచ్చింది. గజ్జలు మోగుకుంటూ నడుచుకుంటూ గజ్జలు కట్టుకున్న మనిషి, ఒక స్త్రీ ఏం చేసిందంటే, ఒక ఆమె నడుచుకుంటూ ఎవరి దగ్గరికి వచ్చిందంటే ఉపగొప్ప దగ్గరికి వచ్చింది. ఉపగొప్ప దగ్గరికి వచ్చి ఏంటంటే ట్వింక్లింగ్ విత్ యాంక్లెట్స్, ట్వింక్లింగ్ అంటే రింగింగ్, మోగటం. గజ్జలు ఆ మోగుకుంటూ ఏం చేసిందంటే ఆ పాదాలు పట్టుకున్నటువంటి గజ్జలు మోగుతున్నాయి, గలగలగలమని సౌండ్ వస్తుంది. ఆమె ఏం చేసిందంటే ఆ గజ్జలు కట్టుకుని ఏం చేసిందంటే వచ్చిందనమాట. ఎవరి దగ్గరికి వచ్చింది? ఉపగొప్ప దగ్గరికి వచ్చింది. ఉపగొప్ప దగ్గరికి వచ్చేటప్పటికి ఏం చేసింది? టచింగ్ ఈజ్ బ్రెస్ట్ ఆఫ్ ఏ సడన్. ఆమె వచ్చేది చేసిందంటే నిద్రపోతున్న ఆ బాడీ మీద ఏం చేసిందంటే ఇలా చేయి వేసింది. ఆ మంచి నిద్రలో ఉన్నాడేమో ఉపగుప్త, ఏం చేసింది? ఉపగుప్త నిద్రలో ఉన్నాడేమో, అది ఏం చేసిందంటే ఇలా చేయి వేస్తే నిద్రలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? ఆటోమేటిక్ ఒకసారి సడన్గా చేయి వేయటంలో ఒకసారి ఉలికిపడ్డాడు. ఏం జరిగింది చూడండి. ఈ వేకప్ సడన్ ఒకసారిగా ఒకసారిగా ఏం చేశాడంటే లెగిసాడు. అండ్ ద లైట్ ఫ్రమ్ ఏ ఉమెన్స్ ల్యాంప్ ఫెల్ ఆన్ హిస్ ఫర్గివ్నెస్ ఐస్. ఒకసారి లెగిసి చూసేటప్పటికి ఏం కనిపించిందంట? ఈమె గజ్జలు కట్టుకుని వచ్చింది. ఆ గజ్జలు మోగతో కూడా ఇది ఇన్నపోవచ్చు, ఎవరో ఉపగుప్త గజ్జలు కట్టుకుని నడుచుకుంటూ వచ్చి ఆ రాత్రి డోర్స్ మూసేసిన రాత్రి, లైట్లు ఆర్పేసిన రాత్రి, స్కై కూడా మంచుతో కప్పబడిన రాత్రి, స్టార్స్ కూడా కనపడట్లేదు, స్కైతో కప్పబడిన రాత్రి, ఈమె ఏం చేసిందంటే కాళ్ళకి గజ్జలు కట్టుకుని రింగమంటూ సౌండ్ చేసుకుంటూ ఉపదెబ్బ దగ్గరకు వచ్చి ఏమంటుంది? ఉపదెబ్బకి వచ్చి మాట్లాడకుండా ఏం చేసుకుండా అతని బ్రెస్ట్ మీద, శరీరం మీద ఏం చేసిందంటే ఇలా టచ్ చేసిన తర్వాత ఏం జరిగిందంటే బ్రెస్ట్ ఆఫ్ ద సడన్ ఒకసారిగా ఏం చేసింది? టచ్ చేసినంటే ఈ వోకప్ స్టార్లైట్ అండ్ లైట్ ఫ్రమ్ ద ఉమెన్. ఆమె ఒక లైట్ తీసుకొచ్చింది, వస్తా నడుచుకుంటూ లైట్ తీసుకొచ్చి ఏం చేసిందంటే అక్కడ లేపింది అనమాట. టచ్ చేసిన ఒకసారి ఈ యొక్క ఉపగుప్త ఏం చేశాడంటే ఒక్కసారిగా సడన్ని పైకి లేచి చూసేటప్పటికి ఏం కనపడుతుందంటే ఆమె ఒక లైట్ పట్టుకుంది. ఫ్రమ్ ఏ ఉమెన్స్ ల్యాంప్, ఒక స్త్రీ ల్యాంప్తో ఒక దీపం పట్టుకున్నటువంటి ఒక స్త్రీని చూశాడు. అతను స్త్రీని చూసేటప్పటికి ఫెల్ ఆన్ హిస్ ఫర్గివ్నెస్ ఐస్. ఆమె ఎలాగుందంటే ఒక దీపంతో ఫర్గివ్నెస్ ఐస్, నేను క్షమించాను, నేను ఏం చేశాను, నేను క్షమించాను అన్న ఫీలింగ్స్తో అన్న ఐస్ అలాగా కనిపించినాయి అనమాట. ఎవరికి? ఉపగుప్తకి ఆ ఫీలింగ్స్ అలా కనిపించినాయి. నిన్ను క్షమించాను అని అన్న ఫీలింగ్ అతను వచ్చినట్టుగా ఏం చేశాడంటే అతని ఫీలింగ్ అలా కనిపించింది అనమాట. కానీ ఈ స్త్రీ ఏం చేసిందంటే నడుచుకుంటూ వచ్చింది, బ్రెస్ట్ మీద బాడీ మీద చేయి ఒకసారి సడన్గా వేసింది. ఒకసారి వెళ్ళి ఉలికిపడ్డాడు. ఉలికిపడి చూసేటప్పటికి అతని చేతిలో ఏముంది? ఒక ల్యాంప్ ఉంటుంది. ఆమె కళ్ళు ఎలాగున్నాయి? ఫర్గివింగ్, క్షమించే కళ్ళమే. ఆమె సూప్ అంతా కూడా ఎలాగుందంటే కోపంగా లేదు, ఒక చంపేస్తా నిన్ను అన్నట్లుగా లేదు, కోపంగా లేదు. ఏముందంటే ఏముంది? క్షమించే కళ్ళతో ఆమె కనపడుతుంది. ఆమె ఐస్ అలా కనిపిస్తుంది. ఆమె రవీంద్రనాథ్ ఠాగూర్కి ఆ విధంగా కనిపిస్తున్న ఐస్. అయితే ఈ విధంగా ఈ పోయిట్ వర్ణించడం జరిగింది ఉపగుప్తను. అది యాక్చువల్గా ఈ పోయంలో ఉంది ఏంటంటే ఉపగుప్త షడన్ బై గాల్
ఒక ఒక స్త్రీ ఏం చేసిందంటే చెరపట్టబడింది. ఒక గర్ల్, ఒక అమ్మాయి ద్వారాగా గొప్ప చెరపట్టబడ్డాడు. ఈ పోయంలో అర్థం అమ్మాయి ద్వారాగా పోయిట ఏంటంటే చెరపట్టబడ్డాడు. అందుకని ఆ నైట్ అమ్మాయి వచ్చింది. అమ్మాయి వచ్చి ఏం చేసిందంటే టచ్ చేసి బాడీస్ని చూసి ఏంటంటే ఫర్గివ్నెస్ కలుగుతూ, నేను క్షమించాలన్న కలుగుతూ. తర్వాత అసలు ఇంకా ఆమె ఏమంతా కూడా చూద్దాం తర్వాత. అయితే చూడండి ఇక్కడ ఒకసారి మరలా ఈ ఏం రాశారు ఇక్కడ చూద్దాం. ఉపగుప్త ది డిసిపుల్ ఆఫ్ బుద్ధ లే స్లీపింగ్ ద డస్ట్ బై ది సిటీ వాల్ ఆఫ్ మథురా అండ్ lamps were all out, doors were all shut, and the stars were all hidden by the musky sky of August, whose feet were those twinkling with the anklets, touching his breasts. Of a sudden, he woke up, startled, and a light from a woman's lamp fell on his forgiving eyes. ఇక్కడ ఏంటంటే యాంక్లెట్స్ అంటే పాదాలకి గజ్జలు కట్టుకుని వచ్చిందన్న. చివరికి అతను ల్యాంప్ పట్టుకుని లేపింది. అతను టచ్ చేసింది, బాడీని టచ్ చేసి ఒకసారి ఉలిక్కిపడి లేచి చూసేటప్పటికి ఎవరు కనిపించారు? ఒక అమ్మాయి కనిపించింది. అమ్మాయి ఎలా ఉంది? దీపం పట్టుకుని ఎలా ఉంది? ఆమె కళ్ళు ఎలా కనిపిస్తున్నాయి? ఫర్గివింగ్ ఐస్, క్షమించబడ్డ కళ్ళు, చాలా దీనమైన కళ్ళతో ఆమె చూస్తున్నట్లుగా కనిపిస్తుంది అనమాట. అంతే చూసి దగ్గరికి వచ్చేటప్పుడు ఒక్కసారి ఉపగుప్త లేచి ఒక్కసారి తుళ్ళుపడి ఒక్కసారి లేచి చూశాడు. చూసినప్పుడు ఏం కనిపించింది? ఆమె ఉమెన్స్ కనిపించింది. అమ్మాయి ఎలా ఉంది? లైట్, ఒక ల్యాంప్ పట్టుకుని ఉంది, ఒక దీపం పట్టుకుని ఉంది. ఆ కళ్ళు చూస్తే ఎలా ఉన్నాయంటే ఆమెకి క్షమించే కళ్ళు కనపడినట్లుగా ఆమె కనిపిస్తుంది. ఎవరికి? ఉపగుప్త కనిపిస్తుంది. ఆ విధంగా ఉపగుప్తకి ఆ విధంగా కనిపిస్తుంది. క్షమించాను నిన్ను అన్నట్లుగా, నిన్ను క్షమించానులే అన్నట్లుగా ఆమె కళ్ళు కనిపిస్తున్నాయి. తర్వాత ఏముంది అనేది తర్వాత మనం రేపు లెసన్లో తెలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.